సో ఈరోజు మనం ఆడుతున్నాం ఇంకా పార్ట్ 3. ఓకే, ఇల్లు అయితే కంప్లీట్ చేసేస్తా. ఒకసారి అంకల్ చూద్దాం. ఓకే, ఇదొకటి ఇది తాడన్నా పెట్టుకో. అందాక అంటున్నాను పిచ్చి వాటికి తాళ్ళు వస్తాయి కదా, అవి లేవా? ఇది అది మా ఆడబడుచు పెట్టింది, తన పెళ్ళి అయ్యేంత వరకు అదే పెట్టింది. తను థర్డ్ ఇష్టం లేదు, థర్డ్ తీసి పడేసింది, అక్కడ పడేసింది. తను లింకులు ఎక్కువ తనకి లేదా? నాకు అప్పుడు లేదు కదా. పెళ్ళిలో రేపు వెళ్ళాలని రోజు తీసేద్దాం. మీ వాడు తీసారా? అప్పుడు నాదే. అదే మొదలు పెట్టింది. గుంటూరు, భీమవరం, శాసనసభ అన్నీ అయినాయి. చెప్పాలి అని ఇద్దరు శాసనసభ కోరు అంటే అటు నుంచి కూడా చెప్తారు కదా, లెక్కేసింది అనే లెక్కేసింది. ఆ లెక్కల్లో పాపరావు గారు చెప్పాలి కదా అన్నప్పుడు కాకపోతే ఎత్తుకొచ్చింది. సో ఎంతమంది ఉన్నా ఆ పేరు వచ్చింది అంతే. ఇంక వచ్చేసినాక కుయ్యి కుయ్యి అనుకున్నారు ఇద్దరు కాసేపు. చెప్పాలన్నప్పటికీ నీకు ఆపరేషన్ చేయించారు, ఎలా ఉందో చిన్నకి వెళ్ళి చూసినారా ఒకసారి, ఎలా చేయించారా అన్నది పిలువన్నాము. నాకు ఎవరైనా చెప్పారా అన్నాడంట. చెప్పాలా ఏంటి? ఇప్పుడు ఒక బ్లాక్ నేను ఎవరికి చెప్పండి, నేను నువ్వు చెప్పుకో కాసేపు అనుకున్నారు. సరేలే అది ఇదని అన్నాక ఇక్కడ ఒకటి, ముందొకటి, బస్ అన్ని ప్లేసెస్ ఫస్ట్. సరే అయితే ఎందుకు గొడవ పక్కన పెట్టండి. ఆయన పేరు కూడా తర్వాత ముందు. ఇప్పుడు ఆయన పేరు వచ్చిన మొత్తం అన్ని మానేస్తారా? మళ్ళీ మొదటికి వచ్చారు మీరు అని అంటే అప్పుడు మళ్ళీ మొదటి నుంచి చేసుకొచ్చి లాస్ట్ ఆయన కూడా చేస్తున్నారు. కలవలేదు ఫస్ట్. అయ్యో ముక్కోటి లోపలికి వెళ్ళిపోయింది అంటుంది మీ నాన్నమ్మ. అవుతుందా అమ్మమ్మ? ఫర్నెస్. ఓకే, ఒక ఫర్నెస్ అయిపోయింది. జస్ట్ రాత్రి వెళ్ళిందని తెచ్చేస్తే ఎర్ర తీయండి వాటర్ తెచ్చేస్తే సరిపోయింది. స్క్రాప్ చేసుకున్నాం. ఎక్కడ గదులు కడిగేసి రాబడమే మంచిదైందా? ఫోటోలు అన్ని తీసి పక్కనెట్టారు. పాకుతుంది. వెరీ గుడ్. అనుకో అమ్మ తీసుకొచ్చింది అక్కడి నుంచే. కానీ అప్పట్లో భయం వేసింది. మీ వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసేవారు కదా. అమ్మ అమ్మ మళ్ళీ ఏదైనా బొమ్మ ఇస్తే కదా. ఈ తర్వాత దీన్ని మళ్ళీ 2-3 తీసాం ఇలాంటి మావయ్య దగ్గర. ఇంకోటో రెండో అదే అంటున్నాను. ఈ పిల్ల డ్రాయిల్ అతను గొడవ పెట్టేస్తుంది అని చెప్పి 2 వేలు వేస్తే మళ్ళీ మీరు వేస్తారా? శాసనసభ వాళ్ళకి ఇచ్చాను కదా. ఈ పిల్ల గొడవ పెట్టేసింది. డ్రాయిల్ నాకు మీకు వచ్చేస్తున్నాను అంటే నాకు ఈ షార్ట్ ఇలాగా సెట్ మావయ్య దగ్గర 3 సెట్లు తీసుకున్నా. అమ్మేవి పిల్లకి ఏమి ఇవ్వట్లేదా? ఈ సెట్లు తీసుకుంటారో అమిషా కూడా అనేది గోల్డ్ ఉన్నాయి చిన్న పిల్లని. కానీ పార్టీ వేర్ అయ్యలేవు, మామూలు నైట్ డ్రెస్లు అయ్యే. ఈ తాగారు ఇద్దరు. అదే నాగరాజు ఇంటి దగ్గర పాపం మీ సుధాకర్ వచ్చినప్పటికేమో మేము వాళ్ళు వెళ్ళిపోతున్నారు వదిన.
వాళ్ళు రాజమండ్రి నుంచి నేను ఫంక్షన్కి వచ్చారు. అయితే మనం భీమవరంలో ఉండగా ఫోన్ చేశారు. మేము కలిసి 10 ఏళ్ళు అయింది, అమ్మకు తెలుసు. వాళ్ళకి పిల్లలు లేక 10 సంవత్సరాలకు ఇప్పుడు పుట్టింది పిల్ల అని కలవట్లేదని అబ్బాయి లేక ఫోన్ రాత్రి లేమని ఇప్పుడు వస్తూ జస్ట్ కనిపించాము. కనిపించి వెళ్ళొచ్చామని బయటకు వస్తాము. అడిలో టీ పెట్టేసారు. మేము బయటకు వచ్చాం. ఆయన మీ వాళ్ళు వచ్చారు పాపం. బండికి వెళ్తుంటే టీ తీసుకొచ్చి గోడ మీద పెట్టేది. నేను నిలబడి పాపం టీ తాగితే మీ ఆంటీకి ఇప్పుడే చేయగొడుకున్నాం మేము తాగమన్నారు. అప్పుడే వచ్చి సర్కారు వాళ్ళు వచ్చి భోజనం చేశారు. మరి బండి అన్నయ్య బండి అక్కడ ఉంది కదా గొడవల్లో ఉందేమో, అది కొంచెం రిపేర్ అయ్యింది, బాగా చేయించలేదు. అందుకని సర్కారు వెళ్ళి స్కూటీ మావయ్య స్కూటీ తీసుకొచ్చాడు. ఇద్దరు వెళ్ళి స్కూటీ అన్నది బండి నగరంలో కారు పెట్టారు. ఎవరు చిన్నలుడా మాట్లాడాలి. టికెట్లు బుక్ చేయమంది అక్క. మాట్లాడుతూ ఇప్పుడు కనిపించాడు శ్యామ్ కూడా. కానీ ముగ్గురు అవుతారు కదా, మా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతే నడుచుకుంటా అన్నాం. మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు. మరి ఈ వదిలేసి వచ్చాను సర్లే, నలుగురు ఉంటారు. సుధాకర్ సుధాకర్ చెప్పు నేను రాలేదనుకున్నాను. నేను నీ ఇస్తున్నానని వెళ్ళలేదు. ఇంకా వేడి చేస్తుందేమో. పెరిగన్నం తింటాడా? తింటాడు తక్కువే. స్టార్టింగ్ చేసి పెరిగన్నమే తినేవాడు, కూరన్నం తినేవాడు. ఇప్పుడే కొంచెం కొంచెం కూరన్నం తింటున్నాడు. ఆ డబ్బాలో బియ్యం వేస్తారా? ఇది స్టీల్దా ఈ మూతన్న బ్లూ డబ్బాలో బియ్యమే, కోటా బియ్యం. స్టీల్ ఏంటి నీళ్ళ? కొన్న బియ్యం, కోటా బియ్యం పడట్లేదని బ్లూ డబ్బాని ఈ మూలకు తోసేయండి, అటు సైడ్కి. అయితే ఈ మూల కోడ కబోర్డ్ ఉంది, అక్కడ గిన్నెలు పెట్టాం. ఇది తెలిపోయింది అలాగా. ఇలాగెలాగా అలా ఎక్కడికి మెల్లగా మెల్లగా అమ్మా నన్ను చూసి వచ్చేసాడు. తీసుకోమ్మా వాడిని. నువ్వేంటే దా దీన్ని ఎత్తుకుంటూ ఇప్పుడు వచ్చాడు. శ్యాము పొద్దున్న 9 అయింది. ఏ ట్రైన్ ల్యాంప్స్ ఉన్నాయి, ల్యాంప్స్ ఉన్నాయి, టార్చ్. మర్చిపోయానమ్మా, మా తోడుకోళ్ళకి కూడా ఉంది. బయటకు మధు వాళ్ళకి లోపలికి వెళ్ళిపోం. మధు వాళ్ళ పేరైతే అందే. అలా ఒకరిద్దరికి అందే, వాళ్ళందరికీ చెప్పాలా చెప్పాలి కదా అని అందే. క్రాఫ్టింగ్ టేబుల్ ది బెస్ట్. పెద్దోళ్ళ వరకు అయితే చెప్తున్నారు, మరి పిల్లల వరకు నేను అదే అన్నాను. పిల్లలకి చెప్తాక నేను అదే అన్నాను. అదేంటక్క ఏంటి అందరూ అది చెప్తే లేదా నాగరాజు కిషోరాలు ఓకే పెద్దోళ్ళ వరకే కదా అని అన్నాను. బాయ్. కుషో రెడీ వచ్చారు.